పశుపక్షాదులకు నీరు అందుబాటులో ఉంచాలని గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం కోరారు. విశాఖలోని ఎంవీపీ కాలనీలో గ్రీన్ క్లైమేట్ టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు పశుపక్షాదులకు నీరు అందుబాటులో ఉంచడానికి మట్టి పాత్రలు, పిచ్చుకల కోసం ధాన్యపు కంకుల గుర్తులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని కోరారు. పశుపక్షాదుల పట్ల ప్రేమతో జీవించాలని కోరారు. ఈ ఏడాది తమ సంస్థ అధిక సంఖ్యలో మట్టి పాత్రలు, ధాన్యం కంకుల కుచ్చులను పంపిణీ చేశామని వివరించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉషోదయ జంక్షన్లో ఉన్న విద్యార్థులందరికీ కూడా ధాన్యం కంకుల గుర్తులు, అలాగే మట్టి బౌల్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళంతా ఈ రోజు నుంచి పక్షుల కోసం, ఇతర జీవుల కోసం నీళ్లు పెట్టడం, ఈ ధాన్యం కంకుల గుర్తులు పిచ్చుకల కోసం అందుబాటులో ఉంచడం అనేది ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. ఇలాగే ప్రతి ఏరియాలో, ప్రతి ప్రాంతంలో కూడా విద్యార్థులంతా ఈ వేసవిలో పక్షులకి నీళ్లు పెట్టడం, పక్షులకు ఆహారం పెట్టడం, అందుబాటులో ఉంచే విధంగా కృషి చేస్తే ఎక్కువ పక్షులు మనం కాపాడుకోవాలని ఆలోచనతో ఉన్నాము. ఈ ఏదైతే హీట్ వేవ్ ఉందో, హీట్ వేవ్ వల్ల దాహానికి పక్షులు చాలా విలవిల్లాడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పక్షులకి నీళ్లు అందుబాటులో పెట్టాలని, జీవరాశి కోసం నీళ్లు అందుబాటులో ఉంచాలని గ్రీన్ క్లైమేట్ టీం తరఫున మేము కోరుతున్నాం. పిచ్చుకల కోసం ధాన్యం కంకుల గుర్తులు పెట్టాలి. సమస్త జీవరాశిని కాపాడాలి. పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత. ఈ వేసవిలో పక్షులకు నీరు పెట్టి కాపాడాలి. ఏ పక్షి చనిపోకుండా మనం చర్యలు చేపట్టాలి. పశుపక్షాదులకు నీరు అందుబాటులో ఉంచుదాం. సమస్త జీవరాశిని కాపాడుకుందాం. ఏ జీవికి హాని కలుగనివ్వరాదు.